అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రైటెక్. ఈరోజు వీడియోలో మనం ఎండ్ స్క్రీన్స్ అనేవి ఎలా పెట్టాలి అనే దాని గురించి చూద్దాం. ఎండ్ స్క్రీన్స్ అనేవి పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎండ్ స్క్రీన్స్ పెట్టే ముందు మనకొక అవుట్రో వీడియో అనేది ఉండాలి. సో అవుట్రో వీడియో ఉన్నట్టయితే మనం ఎండ్ కార్డ్స్ని లేదా ఎండ్ స్క్రీన్స్ని పెట్టుకున్నప్పుడు ఆ అవుట్రో వీడియోలో ఆ ఎండ్ స్క్రీన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎండ్ స్క్రీన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూసి నేర్చుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో అసలు ఎండ్ స్క్రీన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎండ్ స్క్రీన్స్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎండ్ స్క్రీన్స్ అనేవి మన వీడియో ఏ పార్ట్లో కనిపిస్తాయి అనేది డీటెయిల్గా చెప్తాను. సనాతన భక్తి, ఇది నా ఫ్రెండ్ ఛానల్, డివోషనల్ కంటెంట్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. సో రైట్ సైడ్ కార్నర్లో మన ఐకాన్ మీద ప్రెస్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అనేది మనం చూస్ చేసుకున్నట్లయితే మనకి డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మన అనలిటిక్స్ వీడియో కింద ప్రతిదానికి అనలిటిక్స్ సింబల్ ఉంటుంది. అనలిటిక్స్ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత ఆ వీడియో రీచ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఆడియన్స్ కానీ ఎవరున్నారు అనేది మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో మనం ఎంగేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అలా కనిపించింది. నెక్స్ట్ రీచ్లోకి వచ్చిన తర్వాత ఆ వీడియోకి రీచ్ అనేది ఎలాంటి సోర్స్ నుంచి వచ్చింది అనేది మనం అయితే తెలుసుకోవచ్చు. సో శివుడు సాక్షాత్కారం పొంది యోగిగా మారిన అమెరికన్ అని 7.8% ఎండ్ స్క్రీన్స్ నుంచి మాత్రమే దానికి వ్యూస్ అనేవి వచ్చాయి అనమాట. మనకి గ్రాఫ్ కూడా ఇలా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ మీకు డెమో లాగా చూపిస్తున్నాం అనమాట. తన ఓల్డ్ వీడియో ఏదైతే వీడియో వ్యూవర్స్ ఎండ్ వరకు చూసారో ఆ ఎండ్లోకి వచ్చాక ఎండ్ స్క్రీన్స్ అయితే పెట్టుకున్నారో అప్పుడు ఏమైంది, ఆ ఎండ్ స్క్రీన్స్ నుంచి ఆ వీడియోకి వ్యూస్ అనేవి రావడం జరిగింది. సో సేమ్ మీకు అర్థమవడం కోసం ఇది ఎండ్ స్క్రీన్స్ వల్ల బెనిఫిట్ ఏంటనేది చూపిస్తాను. లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ ఇంకొక వీడియో సేమ్ చెక్ చేద్దాం. అనలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇది అమెరికన్ పౌరుడు వీడియో. సో నెక్స్ట్ రీచ్లోకి వచ్చిన తర్వాత కింద డౌన్కి వచ్చాక చూడండి, ప్రపోర్షన్ ఆఫ్ యువర్ టూల్ ట్రాఫిక్ అని ఉంది కదా, మనకు వీడియోకి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లియర్గా తెలుస్తుంది. మీరు ఇలా చెక్ చేసుకున్నట్లయితే ఎండ్ స్క్రీన్స్ పెట్టిన తర్వాత మీకు ఎండ్ స్క్రీన్స్ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది. ఇది ఓన్లీ డెమో పర్పస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఎవరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. వీడియో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్స్ ఎలా పెట్టాలో చెప్తాను. నెక్స్ట్ ఆ ఎండ్ స్క్రీన్స్ అనేవి మనకి చూడండి ఎక్కడ ఎలా కనిపిస్తాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట వీడియోలో. సో ఇప్పుడు మనం ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం. ఎండ్ వరకు వీడియోలో చూపించడం కష్టం కాబట్టి డైరెక్ట్ ఎండ్కి పెట్టేశాము. ఈ ఎండ్ స్క్రీన్స్ అనేవి ఎండ్లోనే ఉంటాయి. అది కూడా అవుట్రో పెట్టుకున్నట్లయితే అవుట్రోలో ఎండ్ స్క్రీన్స్ అనేవి మనకి ఇలా చూసారా, ఒకటి మోస్ట్ వ్యూడ్ వీడియో, ఇంకోటి మోస్ట్ రీసెంట్ వీడియో అండ్ ఛానల్ లోగో అనేది మనకు అలా కనిపిస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఎండ్ స్క్రీన్స్ పెట్టుకున్నట్లయితే వీడియో ఎండ్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళకి ఇలా కనిపిస్తాయి. కాబట్టి వెంటనే క్లిక్ చేస్తాం. అప్పుడు ఏమవుతారంటే ఆడియన్స్ బయటకు వేరే వీడియోస్కి వెళ్ళకుండా మన ఛానల్ నుంచి స్టిక్ అయి ఉంటారు అనమాట. యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత మనం ఇలా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా పెన్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి రైట్ సైడ్ కార్నర్కి ఎండ్ స్క్రీన్స్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎండ్ స్క్రీన్స్ పెట్టుకునే ఈజీ మెథడ్ అనమాట, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మోస్ట్ వ్యూడ్ వీడియో అండ్ మోస్ట్ రికమెండెడ్ వీడియో పెట్టుకోవచ్చు. వీడియోస్ అన్నా 3 వీడియోస్ లేదా 4 వీడియోస్ అయినా మనం ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా సెలెక్ట్ చేసుకొని మన ఎండ్ స్క్రీన్స్లో అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగో డౌన్కి వచ్చిన తర్వాత వీడియో బెస్ట్ ఫర్ వ్యూవర్ ఉంది కదా, అక్కడ మనం లాస్ట్కి ఎండ్ వరకు తీసుకెళ్ళిపోయి వీడియోలో చూపిస్తున్నట్లు సేవ్ చేసేసుకున్నారనుకోండి, మీ వీడియోకి ఎండ్ స్క్రీన్స్ అనేవి సేవ్ అయిపోతాయి అనమాట. ఎలిమెంట్స్ దగ్గర క్లిక్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం ఎండ్ స్క్రీన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎండ్ స్క్రీన్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి ఆ ఎండ్ స్క్రీన్స్ అనేవి కనిపిస్తాయి. ఆల్రెడీ మీకు డెమోలో ఇందాక చూపించాను కదా, సో మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను. మనం ప్రతి వీడియోకి ఈ ఎండ్ స్క్రీన్స్ అనేవి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మనం ప్రతి వీడియోకి ఎండ్ స్క్రీన్స్ అనేవి పెట్టుకున్నట్లయితే ఆ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి మన రిమైనింగ్ ఆ వీడియోస్ కూడా ఇలా కనిపిస్తాయి. సో వీడియో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.